కార్డ్. క్షేత్రపాలకులమన్నారు, పార్టీ పరిరక్షకులమన్నారు. కానీ అంతా ఒట్టిదేనని తేలిపోయిందా? టీడీపీలో ఎన్నికల ముందు హడావుడి చేసిన వారసులు ఇప్పుడేమయ్యారు? ఏం చేస్తున్నారు? బయట హడావుడి చేయకపోయినా తండ్రుల అధికారం మాటను చక్రం తిప్పుతున్నారా? మళ్ళీ ఎన్నికలప్పుడు తెరపై కొద్దామనుకుంటున్నారా? వారసులొచ్చారు, పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తారని అనుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో ఇదే చర్చ. ఎన్నికలకు ముందు జరిగిన 2 మహానాడుల్లోనూ వారసులదే హవా. పార్టీలోకి యువరక్తం ఎక్కిందని, కిక్కుతో పనిచేసే బ్యాచ్ వచ్చేసిందని క్యాడర్ కూడా భావించింది. దీనికి తగ్గట్టే కొంతమంది సీనియర్ల వారసులైతే స్టేజ్ ఎక్కి ఉపన్యాసాలతో ఊదర కొట్టేశారు. సీనియర్ల నుంచి పొగడ్తలు అందుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్నాయుడు వారసుడిగా రామ్మోహన్ నాయుడు కానీ, విశాఖ జిల్లాలో అయ్యన్న పాత్రుడు కొడుకు విజయపాత్రుడు కానీ, కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్, పరిటాల రవి వారసత్వాన్ని పొణికి పుచ్చుకుంటాడనుకున్న పరిటాల శ్రీరామ్, బొజ్జల రాజకీయ చతురతను ఒడిసి పట్టుకుంటాడనుకున్న బొజ్జల సుధీర్ రెడ్డి లాంటి యువనేతలంతా ఎన్నికలకు ముందు పార్టీలో జోష్ నింపారు. అప్పట్లో చంద్రబాబు తనయుడు లోకేష్ తో రెగ్యులర్ సమావేశాలు, లంచ్, డిన్నర్ మీటింగులు, తమదైన రీతిలో పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణతో చురుగ్గానే ఉండేవారు. దీంతో వీరి హడావిడి చూసి తండ్రికి తగ్గ వారసులే వస్తున్నారని పార్టీ కేడర్ కూడా కాస్త సంతృప్తి పడింది. ఎన్నికలు ముగిసి టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కసారిగా స్క్రీన్ మీద కనిపించడం మానేశారు వారసులు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తి కావస్తున్నా సదరు వారసులు మాత్రం ఎన్నికల ముందున్న హడావిడిని కంటిన్యూ చేయలేకపోతున్నారు. కేడర్ తమపై పెట్టుకున్న ఆశల్ని ఒక్కసారిగా నీరుగార్చేశారు. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు చంద్రబాబు మరోసారి నడుం బిగించి జిల్లాల వారి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు నాటి పరిస్థితుల్ని నెమరేసుకుంటున్నారు. ఎన్నికల తర్వాత కూడా పార్టీలో మరింత యాక్టివ్ అయి కీరోల్ పోషిస్తారనుకున్న వారసులు పార్టీని ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ 3 ఏళ్ల కాలంలో సదరు వారసులతో పార్టీకి వీసమెత్తు ఉపయోగం కలక్కపోగా భారీ స్థాయిలో నష్టం మాత్రం వాటిల్లిందనే భావన పార్టీ యువతలో వ్యక్తమవుతోంది. వారసులుగా తెరపైకొచ్చిన వారు పార్టీలో క్రియాశీలకంగా లేకపోగా ప్రభుత్వంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో జోక్యం చేసుకుంటూ తండ్రులకు తలవంపులు తీసుకొస్తున్న పరిస్థితుల్ని సృష్టిస్తున్నారన్న గుసగుసలు ఎక్కువయ్యాయి. మంచి వాగ్దాటి ఉన్న యువనేతలుగా పేరు తెచ్చుకున్న రామ్మోహన్ నాయుడు కానీ, విజయపాత్రుడు కానీ మునుపటిలా యాక్టివ్ గా ఉండటం లేదనే వాదన వినిపిస్తోంది. ఎర్రన్నాయుడు లెగసీని కంటిన్యూ చేయాల్సిన రామ్మోహన్ నాయుడు కుటుంబం నుంచి రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందులతో టీలా పడుతున్నారే తప్ప తండ్రిలో ఉన్న కసి ఆయనలో ఏ కోసానా కనిపించడం లేదనే భావన కొందరిలో వ్యక్తమవుతోంది. ఇక అయ్యన్న పాత్రుడు తనయుడు విజయపాత్రుడు విషయానికి వస్తే తన తండ్రికి సంబంధించిన మంత్రిత్వ శాఖలో జోక్యం ఎక్కువగా ఉంటోందన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే అయ్యన్న పుత్రరత్నంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేసుకుంటున్నారు. ఇక పరిటాల శ్రీరామ్ విషయంలోనూ అంతే. అయితే జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ శ్రీరామ్ పొలిటికల్ గా యాక్టివ్ గానే ఉంటున్నట్టు కనిపిస్తోంది. అయితే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునేందుకు చాలా కష్టపడాలని, ఆయన నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందంటున్నారు నేతలు. మరోవైపు కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ రాజకీయంగా యాక్టివ్ గానే ఉంటున్న వలసలు చేరికల వ్యవహారంలో తలనొప్పిగా మారారంటున్నారు. ఇక బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి మీద కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రస్తుతం వీరెవ్వరూ పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే రాజధాని అడ్వాంటేజో లేక వారే యాక్టివ్ గా ఉంటున్నారో కానీ దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్, అదే ఫ్యామిలీకి చెందిన దేవినేని చంద్రశేఖర్ కాస్తో కూస్తో పార్టీ వ్యవహారాల్లో చురుగ్గానే కనిపిస్తున్నారు. అలాగే ఎంపీ మాగంటి బాబు తనయుడు మాగంటి రామ్జీ కూడా తన తండ్రి తరహాలోనే పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు భోజనాల దగ్గర హడావుడి చేస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం వీరు తప్ప పార్టీ కార్యకలాపాల్లో కానీ ఇతరత్ర రాజకీయ వ్యవహారాల్లో కానీ వారసుల హడావుడి ఆశించిన స్థాయిలో లేదనే ఆవేదన
పార్టీ నేతల్లో కనిపిస్తోంది. నేతల వారసులు పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉంటున్న లోకేష్ వెంట ఉంటే పార్టీకి యూత్ లుక్ వచ్చేదనే భావన వ్యక్తమవుతోంది. ఓవైపు యువభేరీ సభలు నిర్వహించుకుంటూ యువతను ఆకర్షించే దిశగా జగన్ బడిబడిగా అడుగులేసుకుంటూ వెళుతుంటే దాన్ని గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు నేతల వారసులు ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదనేది కొందరి భావన.